కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ చట్టాన్ని రక్షించాల్సింది పోయి అపహాస్యం చేస్తున్నారు. కుమారుణ్ణి కాపాడుకునేందుకు అధికారాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారు. పోక్సో కేసులో సిట్ ఇచ్చిన నోటీసులను పక్కన పెట్టారు. ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ తన కుమారుణ్ణి విచారణకు పంపించలేదు. పోక్సో కేసులో 5 రోజుల క్రితం కేసు నమోదైన నిందితుడు బండి భగీరథకు సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం 2 గంటలకే విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ చట్టాలపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా బండి సంజయ్ ప్రవర్తిస్తున్నారు. తనయుణ్ణి ఆచూకీని గోప్యంగా పెట్టడమే కాకుండా పోలీసుల నోటీసులకు ఇప్పటి వరకు స్పందించలేదు. చట్టాన్ని గౌరవిస్తానంటూ నిన్న మాట్లాడిన బండి సంజయ్ తన కుమారుణ్ణి విచారణకు అప్పగించడంపై మాత్రం పన్నెత్తి మాట్లాడడం లేదు. మరోవైపు పోక్సో కేసు నమోదైన వెంటనే నిందితుడిని అరెస్టు చేయాల్సిన పోలీసులు కూడా 5 రోజులుగా టైంపాస్ ముచ్చట్లతో కాలం గడుపుతున్నారు. కేంద్ర మంత్రి తనయుడి ఆచూకీని కూడా కనుగొనలేకపోతున్నారు. మరోవైపు తెలుగు మీడియా కూడా మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి పక్క రాష్ట్రం వార్తలపై ఆసక్తిని కనబరుస్తుంది. పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నా ఆ వార్తను మీడియాలో ప్రసారం చేయకుండా తొక్కుపెడుతుంది. ఆడబిడ్డపై లైంగిక దాడి కంటే తమిళనాడు పాలిటిక్స్ ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. కావాలనే బండి సంజయ్ తనయుణ్ణి కాపాడేలా డైవర్షన్ కథనాలను వండి వారిస్తుంది. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి POW నాయకురాలు సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు, చెప్పండి, ఎందుకు బండి భగీరథ విషయంలో పోలీసులు చట్టం తాత్సారం వహిస్తూ ఉంది? అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాంటివైనా దారుణాలైనా చేయొచ్చా? ఈరోజు 2 గంటలకి అతను హాజరు కావాలి అని ఆమె రితిరాజ్ బ్యాక్వర్డ్ గారు నోటీస్ ఇచ్చినట్టు కూడా మనకి వార్తల్లో వచ్చింది. ఇవాళ ఉదయం నుంచి మా కార్యకర్తలు, మా ప్రజా సంఘాలు ధర్నా చేశారు పేర్పేషిబాగ్ పోలీస్ స్టేషన్ ముందు. ఎందుకంటే అసలు 8వ తారీఖు కేసు రిజిస్టర్ అయితే 5 రోజులు ఎందుకు పట్టింది? మీరు అదే రోజు ఎందుకు అతనికి నోటీస్ ఇవ్వలేకపోయారు? ముందు ఫోన్ చేసి పిలవాలి. ఒకవేళ ఫోన్ అతను రెస్పాండ్ కాకపోతే నోటీస్ ఇమీడియట్గా ఇవ్వాలి. 5 రోజులు ఎట్లా పట్టింది మీకు అని అనేక రకాలుగా మేము ప్రశ్నించడానికి ఈరోజు అక్కడ ధర్నా చేస్తాము. ఈ అలసత్వానికి పేర్పేషిబాగ్ పోలీసులు బాధ్యత వహించాలి. చిత్తు పేరుతో కాలయాపన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడు తెలుసు పోలీసులకి. మాకే తెలిసింది బంజారా హిల్స్ లో ఆయన ఏ బిల్డింగ్ లో ఉన్నాడు కూడా మాకు సమాచారం వస్తుంది. మరి కనీసం వీళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? నోటీస్ ఇచ్చినప్పుడు రాలేదు కదా, ఇప్పుడు 2 గంటలు అయింది. నోటీస్ ఇచ్చినప్పుడు రాకపోతే ఏం చేయవలసిందో అది చేస్తారా లేదా అని మేము మా నిరసన తెలియజేయడానికి ఇవాళ ధర్నా చేస్తే మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి బాజ్పల్లి దాకా తీసుకెళ్లారు. వాళ్ళ పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి వాళ్ళని లాక్కుని బాజ్పల్లి దాకా తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన వహించకపోతే నిందితులని కేసును తాత్సారం చేయడం, కాలయాపన చేయడం, నిందితులను రక్షించేటువంటి ధోరణిలో ఉండడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాం. నిన్న అన్ని ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం జరిపాయి. అన్ని మహిళా సంఘాలు నిన్న ఉదయం ప్రెస్ పెట్టాయి. ఈరోజు సాయంత్రం కూడా కార్యక్రమం చేపడుతున్నాయి. ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మేము మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నాము. మేము చాలా అసదుద్దీన్ ఓవైసీ లాంటి ప్రతిపక్ష నేతను కూడా మేనేజ్ చేసుకోగలిగాము అన్న ధోరణిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారైనా, పైగా ఆయన బెదిరింపులు పాల్పడుతున్నాడు. నిన్న చాలా స్పష్టంగా నిన్నటి కరీంనగర్ లో జరిగినటువంటి దాంట్లో ఆయన
హనుమంతుడి పేరుతో కార్యక్రమం పెట్టారు, అక్కడ చాలా విషయాలు మాట్లాడాడు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి తన కొడుకు మీద ఆరోపణ వస్తే నిర్భయంగా తీసుకొచ్చి హాజరు చేయాలి, కొడుకుని పంపాలా. మస్తు మంది మార్గం ఉంటారు కదా, ఎవరినైనా ఇచ్చి పంపించచ్చు కదా సంబంధిత పోలీస్ స్టేషన్ కి, లేదా సంబంధిత అధికారి, ఆమె పేరు, ఆమె ఒక లేడీ ఐపీఎస్ అధికారి. హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి కొడుకు ఏం కష్టం జరుగుతుంది? అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? కేసులో అతన్ని పంపిస్తే వాళ్ళు ఏదో విచారణ జరుపుతారు. విచారణ ఎదుర్కోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితి ఏంటి? ఒక 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 హోంశాఖ సహాయ మంత్రి కొడుకుకు అంత భయం ఎందుకు? ఆయనకి ఎందుకు, తండ్రికి ఎందుకు భయం? నా కొడుకు నిరపరాధిగా వస్తాడు అని చెప్పారు, పంపించండి. ఎందుకు దాక్కోవడం, ఎందుకు అరిచికండి అవ్వడం, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఫోన్లని? ఖచ్చితంగా పోలీసులు స్విచ్ ఆఫ్ అని చెప్పడం ఒక బాధ్యత రాహిత్యం. పోలీసులు ఎక్కడైనా వెతికి పట్టుకోవాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు. అట్లాగే బంజారాహిల్స్ లో ఏ బిల్డింగ్ లో ఉన్నాడో వాళ్ళకి దగ్గర సమాచారం ఉంది, మామూలు మీడియా వాళ్ళకి ఉంది సమాచారం, వాళ్ళకి ఎందుకు ఉండదు? కాబట్టి ఈ స్థితిలో మేము చెప్పదలుచుకుంది, బెదిరింపులకు పాల్పడుతూ మీడియా మేనేజ్మెంట్ లేదా ప్రతిపక్ష పార్టీలు లేదా ఇతర పార్టీలు వాళ్ళందరితోటి చెప్పించడం కాదు. మీ కొడుకుని కోర్టుకు, పోలీస్ స్టేషన్ కి పంపించండి, అతను రిమాండ్కి వెళ్ళవలసిందే. కోర్టులు ఉన్నాయి, కోర్టులో మీరు నిరపరాధులైతే ఫైట్ చేసుకునే అవకాశం. అయితే సంధ్య గారు, ఇక్కడ పోలీసులకి ఆయన స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, అందుబాటులో లేరు అని చెప్పడానికి ఎలా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకనంటే ఆయన సెంట్రల్ కేంద్ర హోం సహాయ మంత్రి, ఒక మంత్రి కొడుకు దాక్కోవడం ఏంటి అంటే ఆ మంత్రి కొడుకునే కంట్రోల్ చేయలేకపోతే ఇంకా దేశంలో లా అండ్ ఆర్డర్ని ఎలా పరిరక్షిస్తాడు? అసలు అది ఎలా ఉంది వాళ్ళు చెప్పే సమాధానం? ఇక్కడ వాళ్ళ తండ్రి హోంశాఖ సహాయ మంత్రి, అంటే లా అండ్ ఆర్డర్ ని నిక్కచ్చిగా అమలు చేయవలసిన వ్యక్తి బండి సంజయ్ గారే. ఆయనది హోంశాఖ. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రిగా రాష్ట్ర హోంశాఖ రేవంత్ రెడ్డి, ఆయనేమో నా ప్రియమిత్రుడు అని ప్రకటించాడు నిన్న మోడీ గారి మీటింగ్ లో. కాబట్టి మీ ప్రియమిత్రులు, మీ దోస్తానాలు ఒక నేరస్తుని రక్షించడానికి, ఒక అమాయకురాలైనా లేదా ఒక మైనర్ బాలికని బాధ పెట్టడానికో, మైనర్ బాలికకి అభద్రత కల్పించడానికో, భయభ్రాంతులు గుర్తు చేయడానికో దోహదపడకూడదు. మీరు వాళ్ళ కేసు ముందుకొచ్చి వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఆ కేసుని నమోదు చేసింది పోలీసులే 8వ తారీఖున. సరే, అది ఎట్లా చేశారు, అది ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని గంటలు వాళ్ళు వెయిట్ చేశారు, ఇవన్నీ పక్కన పడేద్దాం. ఎఫ్ఐఆర్ అయితే 8వ తారీఖు అయ్యింది కదా. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమం జరిగేలాగా చూడవలసిన బాధ్యత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఉంది, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రికి ఉంది. ఆ హోంమంత్రే మన ముఖ్యమంత్రి కాబట్టి మన ముఖ్యమంత్రికి ఉంది అని మేము చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు? ఈ కథలు, ఈ కార్పణ్యాలు, ఈ డ్రామాలు దేనికోసం చేస్తున్నారు? ఏ సర్టిఫికేట్లు పుట్టించడానికి చేస్తున్నారు? ఏ రకమైన ఆధారాలు తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. సాధారణంగా పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ అంటే ముందు చట్టం అందుబాటులోకి తీసుకున్నాక తర్వాత అది చట్టం ముందు ప్రవేశపెట్టడం నార్మల్గా జరుగుతుంది సాధారణ వ్యక్తి విషయంలో. అంటే కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే తప్పించుకోవచ్చు అన్నట్లు ఇక్కడ నిర్ధారణ అయిందనుకోవచ్చా? ఇది అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదండి. నా కొడుకు నిరపరాధి, మేము ఏ ఒక్కరిని వదిలిపెట్టాము, అందరి సంగతి అంతు దేవిస్తామని చెప్పే బదులు నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు హోంశాఖ సహాయ మంత్రిగా నీకు అది ఇబ్బంది అయితే, అవమానకరం అయితే ఎవరితోటైనా పంపించు. నీ కొడుకు మీద ఉంది కేసు, నీ మీద లేదు, సంజయ్ గారి మీద లేదు, బండి సంజయ్ గారి మీద లేదు. కానీ ఇక్కడ బండి సంజయ్ గారిని మేము తప్పుపట్టేది ఎక్కడంటే, అతను హనీ ట్రాప్ కేసు అదే 8వ తారీఖున కరీంనగర్లో పెట్టారు. హనీ ట్రాప్ కేసు పెట్టడం వల్ల ఒక మైనర్ బాలిక మీద ఒక అక్రమ కేసు పెట్టడం వల్ల బండి సంజయ్ గారి యొక్క పాత్రని ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం. అధికార దుర్వినియోగం జరిగింది అనేది అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే హనీ ట్రాప్ అనే పదానికి ఉన్న అర్థం తెలుసుకోవాలి. హనీ ట్రాప్ ప్రయోగించడానికి ఇక్కడ గ్రౌండ్ లేదు. ఎందుకంటే తన కొడుకు మేజరు, ఆ అమ్మాయి కంటెన్షియల్ సెక్స్ అయితే కూడా అది నేరం అబ్బాయిదే అవుతుంది. అట్లాగే హనీ ట్రాప్ అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, అమ్మాయి మైనర్ అయినప్పుడు దానికి బాధ్యత అబ్బాయిదే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో బండి సంజయ్ గారు ఇంకా తన కొడుకుని వెనకేసుకొచ్చే పని, సమర్థించే పని చేయకుండా, రాష్ట్ర పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేయకుండా దీనికి, ఈ ఉద్వేగానికి, ఈ వివాదానికి తెరదించాల్సిన అవసరం రాష్ట్ర పోలీసులకు ఉంది.
మీ దోస్తానాలు, మీ ఎన్నికల సర్దుబాట్లు, పరస్పర ప్రయోజనాలు, వీటి కోసం మీరు ఈరోజు ఒక అమ్మాయికి అన్యాయం చేయడం, మొత్తం రాష్ట్ర మహిళలకి అభద్రతను సృష్టించడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా సంధ్య గారు, ఖచ్చితంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాగా తప్పించుకుంటే కనుక ప్రజల్లో ఏదైతే చట్టం మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది. ఖచ్చితంగా బండి భగీరథని అరెస్ట్ చేసి చట్టం ముందు ప్రవేశపెడితేనే ప్రజల్లో ఆ నమ్మకం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ సంధ్య గారు.